మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక బృహత్తర ప్రణాళిక అమలు చేయడానికి రెడీ అవుతుంది. మెట్రో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని చాలామందిలో సందేహం ఉంది. విజయవాడ మెట్రో అన్నారు, విశాఖ మెట్రో అన్నారు. వీటి స్టేటస్ ఏంటి అనే దాని మీద చర్చ నడుస్తుంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అర్బనైజేషన్ మినిస్టర్ అంటే పట్టణ అభివృద్ధి శాఖ మంత్రికి సంబంధించి ఈ విజ్ఞప్తులు పదే పదే చేశారు. సో త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక అడుగు ముందుకు పడబోతోంది. దానికి సంకేతంగా విజయవాడ మెట్రో రైలుకి సంబంధించి ఒక సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది. భూసేకరణకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. విజయవాడలో రెండు మార్గాల్ని ఇప్పటికే సెలెక్ట్ చేశారు. ఆ రెండు మార్గాలకు సంబంధించినటువంటి మార్కింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. డిపిఆర్లన్నీ కంప్లీట్ చేసి ఇటు విజయవాడ, వైజాగ్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫైనల్ కన్సిడరేషన్లో ఉన్నాయి. సో త్వరలోనే దీనికి అప్రూవల్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుతూ ఉంది. ఈ క్రమంలో సమన్వయ సమావేశం జరగడం ఆసక్తికరంగా మారింది. మొత్తం 6 మండలాల్లో భూ సేకరణ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఇది నార్మల్ ఇమేజ్ ఏఐ జనరేటెడ్ కాబట్టి ఇందులో కొన్ని తప్పులే ఉంటాయి. వాటి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ విజయవాడ మెట్రో రైలుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ 2 చోట్ల మెట్రో రైలు డెవలప్మెంట్ని ఫోకస్ చేసింది. ఒకటి విశాఖపట్నం, 2 విజయవాడ. సో 2 కలిపి దాదాపుగా 25,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని ప్రపోజ్ చేశారు. డిపిఆర్ స్టేజ్లో ఇప్పుడు కేంద్రం దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు విజయవాడకు సంబంధించినటువంటి ప్లాన్ ఒకసారి మనం చూద్దాం. ఇవి 2017-18లోనే మొత్తం ఈ డిజైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. రూట్ మ్యాప్ పరంగా చూస్తే కనుక ఇది ప్లేస్ ఒకసారి గమనిస్తే 2 ఫేజులుగా ఈ ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు. 2 ఫేజుల్లో ఒకటి సెకండ్ ఫేజ్ కంప్లీట్గా అమరావతిలో నిర్మాణం జరుగుతుంది. రెడ్ మార్క్ అంతా కూడా ఫేజ్ 2లో తీసుకోబోయేది. కానీ ఫేజ్ 1 మాత్రం విజయవాడ నగరంలో నిర్మాణం చేయాలనేటువంటి ప్రణాళిక. అందులో కూడా ఫేజ్ 1A, ఫేజ్ 1B అని చెప్పి 2 రూట్స్ డిసైడ్ చేశారు. అందరికీ తెలుసు విజయవాడ నగరం అంటే 2 ప్రధానమైనటువంటి రహదారులు, ఒకవైపు బందర్ రోడ్డు, ఇంకోవైపు ఏలూరు రోడ్డు. ఈ 2 రహదారుల మధ్యన విజయవాడ నగరం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఈ ప్రణాళికని రెడీ చేశారనమాట. బందర్ రోడ్లో అలానే ఏలూరు రోడ్లో ఈ 2 కూడా కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, విజయవాడ బస్ స్టేషను. విజయవాడ బస్ స్టేషన్లో 2 వైపులా మెట్రో రైల్వే స్టేషన్ల నిర్మాణం చేయాలి. ఒకవైపు రూట్ ఏమో పెనమలూరు వరకు ఆ రూటు బందర్ రోడ్డు మీదుగా వెళ్తుంది. ఇంకోవైపు రూట్ ఏమో గన్నవరం వరకు ఏలూరు రోడ్డు మీదుగా వెళ్తుంది. సో వీటికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్కి కావాల్సినటువంటి మార్కింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసారు. అలానే రూట్ మ్యాపింగ్ కూడా కంప్లీట్ అయింది. పెట్ మార్కింగ్ అంటారు, ఆ మార్కింగ్ కూడా చేసేసారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే టెండర్స్ ఫ్లోట్ చేసి ప్రాసెస్లోకి వెళ్ళడమే. సో భూమిని కూడా రెడీ చేసే పనిలోకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇది మ్యాప్ పరంగా చూస్తే కనుక ఇది క్లారిటీ. ఇప్పుడు లేటెస్ట్ ఇది జరిగింది ఏంటంటే సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 6 రెవెన్యూ మండలాల్లో భూసేకరణ చేయబోతున్నారు. సుమారుగా 100 ఎకరాల వరకు భూములు తీసుకోవాల్సి ఉంటుంది. అంతా అక్కడక్కడ స్టేషన్ పాయింట్స్ దగ్గరే ఎక్కువ అవసరం అవుతుంది. సో మొదట ప్రాసెస్లో భాగంగా ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రధానమైన జంక్షన్ పాయింట్ పిఎన్బిఎస్ అంటే పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, అటు కానీ ఇటు కానీ రెండింటికి సంబంధించి ఇదే పాయింట్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి మార్కింగ్ చేశారు. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు 2 వైపుల నుంచి వెళ్ళేటువంటి దీనికి సంబంధించినటువంటి సోషల్ ఇంపాక్ట్ అనాలిసిస్ చేయడానికి యాస్కి అంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్కి బాధ్యతలు అప్పగించారు. సో ఈ సంస్థ ఈ సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేస్తుంది. అలానే సమన్వయకర్తగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఉదయలక్ష్మిని అపాయింట్ చేసింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో. ఎందుకంటే బందర్ రోడ్లో గన్నవరం అంతా కూడా ఇప్పుడు కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది. విజయవాడ ఎయిర్పోర్ట్ అని చెప్పినప్పుడు కూడా విజయవాడ నగరం ఏమో ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అది అప్పుడు జరిగినటువంటి విభజన అంటే కేవలం లోక్సభ స్థానాల ఆధారంగా చేసిన విభజన వలన పరిస్థితి అక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ 2 జిల్లాల పరిధిలో కూడా భూసేకరణ జరగాలి. దీనికోసం మొదట అంశం అంటే ఇందులో ప్రైమరీ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఆ తర్వాత ప్రతిపాదిత మండలాల్లో ఈ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ మండలాలు ఏమేమి వస్తాయి, విజయవాడ సెంట్రల్ అంటే గాంధీనగర్ ఏరియాలో, విజయవాడ ఈస్ట్, విజయవాడ నార్త్, అలానే ఇతర రెవెన్యూ మండలాలు విజయవాడ రూరల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా భూసేకరణ చేయబోతున్నారు అనమాట. సో ఇవి 2 జిల్లాల పరిధిలోకి వస్తాయి. భూసేకరణ తర్వాత కీలక ఘట్టం మొదలవుతుంది. బస్ స్టాండ్లు, మెట్రో రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి క్లియర్ పిక్చర్ కూడా ఆల్రెడీ ఇప్పటికే అనౌన్స్ చేసేసినటువంటి పిక్చర్ అనమాట. ఫేజ్ 1Aలో గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కి ఎలివేటెడ్ రైలు కారిడార్ ఎంత వస్తుంది, 23 కిలోమీటర్లు వస్తుంది. ఇందులో దాదాపు 3 కిలోమీటర్లు 2.9 కిలోమీటర్లు
అండర్ గ్రౌండ్ వస్తుంది. అది గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో అండర్ గ్రౌండ్లోకి వెళ్తుంది అనమాట. సో మొత్తం ఈ లైన్ 25.9 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. తర్వాత పిఎన్బిఎస్ నుంచి పెనమలూరుకి వెళ్ళేటువంటి రూటు 12.5 కిలోమీటర్లు. ఇది ఎలివేటెడ్ రూట్, డైరెక్ట్ బందర్ రోడ్డు మీద వెళ్ళిపోతుంది అనమాట. 12.5 కిలోమీటర్, 12.5 కిలోమీటర్లు నేరుగా పెనమలూరు వరకు ఇది వెళ్తుంది. మూడవది ఫేజ్ 2లోనే ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే పిఎన్బిఎస్ టు అమరావతి. ఇది అమరావతి లింక్ సిస్టమ్ కింద దీన్ని డెవలప్ చేసి వదిలేస్తారు. సెకండ్ ఫేజ్లో మిగతాది టేకప్ చేస్తారు. అంటే ఇందులో 4.7 కిలోమీటర్లు ఈ ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది. కానీ 23.1 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఇది వస్తుంది అనమాట. మొత్తం డిస్టెన్స్ చూస్తే 27.8 కిలోమీటర్ల మేర ఈ లైన్ వస్తుంది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి లైను. మొత్తం స్ట్రెచ్ చూస్తే 66 కిలోమీటర్ల లెంత్ ఫస్ట్ ఫేజ్లో డెవలప్ చేస్తున్నారనమాట. ఒకసారి చూద్దాం అసలు ఇక్కడ ఈ ఫేజ్ 1లో అండర్ గ్రౌండ్ వ్యవహారం ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఇది ఒకసారి చూస్తే కనుక మ్యాప్ చూస్తే క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. బస్ స్టాండ్, రెండు రైల్వే స్టేషన్లు కాదు, మూడో జంక్షన్ కూడా ఉంటుందన్నమాట. ఈ బ్లూ అంతా కూడా ఫేజ్ 1. అంటే ఇక్కడ వస్తున్నటువంటి రెడ్ మార్క్ మాత్రమే అండర్ గ్రౌండ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇచ్చేటువంటి గన్నవరం టౌన్ వరకు వెళ్ళేటువంటిది అనమాట. సో ఇది అంతా ఎలివేటెడ్ కాబట్టి ఇది క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇది కృష్ణానది కింది నుంచి ఇక్కడ వరకు, అంటే కేసీ జంక్షన్ అంటారనమాట. ఆ జంక్షన్ వరకు ఫస్ట్ ఫేజ్లోనే డెవలప్ చేసి అండర్ గ్రౌండ్ ప్లస్ ఒక 4 కిలోమీటర్స్ ఎలివేటెడ్ డెవలప్ చేసి వదిలేస్తారు. తర్వాత సెకండ్ ఫేజ్లో టేకప్ చేసినప్పుడు ఇది అమరావతిలోకి రూట్ చేస్తారనమాట. అమరావతిలో చివరి పాయింట్ వరకు కీలకమైనటువంటి ఉద్దండరాయనిపాలెం మీద నుంచి వెళ్తుందనమాట. సో ఇది ఫేజ్ 2లో తీసుకుంటారు కాబట్టి ప్రస్తుతానికి ఇది లేదు. కానీ ఫేజ్ 1లోనే ఈ మూడింటికి ఇంటిగ్రేషన్ అయినటువంటి కీలకమైన పాయింట్ని కూడా చేస్తున్నారు. ఇది కృష్ణానది దిగువ భాగం, అంటే కృష్ణానది కింది నుంచి ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్ రూపంలో, పైన నది ప్రవహిస్తుంది, కింద నుంచి మెట్రో రైలు వెళ్ళే విధంగా ప్రణాళికను రెడీ చేశారన్నమాట. సో ఈ మొత్తం కన్స్ట్రక్షన్లో మోస్ట్ కాంప్లికేటెడ్ పార్ట్ ఇదే. సో అందుకనే ఈ మొత్తం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియ ప్రస్తుతానికి కృష్ణా అలానే విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా ఈ పరిధిలో చేపడుతున్నారు. అంటే ఈ ప్రాజెక్ట్లో ఈ ఫేజ్ 1లో దీనికి సంబంధించి ఇది గుంటూరు జిల్లా పరిధిలో చేపట్టాల్సినటువంటి అంశం. ఇంకా దానిపైన స్పష్టత లేదు. కానీ ఫస్ట్ ఈ 2 రూట్లకి సంబంధించినటువంటి దానిపైన మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ అలానే సోషల్ ఇంపాక్ట్ స్టడీ ఇవి 2 కూడా చేయబోతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అయింది, మార్కింగ్ అయింది, ఎక్కడెక్కడ ఎంత భూమి తీసుకోవాలో కూడా మార్కింగ్ చేసేసారు. ఈ అభిప్రాయ సేకరణ సోషల్ ఇంపాక్ట్ స్టడీ పూర్తయిన తర్వాత నేరుగా భూసేకరణకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఇవ్వబోయేటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా అనౌన్స్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే కనుక ల్యాండ్ ఇన్ హ్యాండ్ అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే టెండర్ ప్రొసీజర్లోకి వెళ్ళి విజయవాడ మెట్రో రైలుకి సంబంధించినటువంటి పనుల్ని ట్రాక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.